కాశ్మీర్ టు ఢిల్లీ ఒక్కటే మాట ఒక్కటే టెన్షన్. ఢిల్లీ పేలుళ్ల కుట్రతో పాటు దేశంలో టెర్రరిస్టుల నెట్వర్క్ ను ఛేదించే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. జమ్మూ కాశ్మీర్ లో చాలా సంవత్సరాల తర్వాత పెద్ద స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. అనుమానిత ప్రాంతాల్లోకి సాయుధాలైన భద్రతా దళాలు చొచ్చుకెడుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారు ఎవరు? స్లీపర్ సెల్స్ గా ఉండి నరమేధానికి పునాది వేస్తున్నదెవరు? పట్టుకునే పనిలో భద్రతా బలగాలున్నాయి. తాజాగా జమాతియే ఇస్లామీ సభ్యుల ఇళ్లలోనూ జల్లెడ పడుతూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ మధ్య కాలంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్టుగా తాజా దాడి అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరికోత ఒక సవాలైతే అజ్ఞాతంలో ఉగ్రవాదుల కోసం పనిచేసే స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం పెను సవాళ్లతో కూడుకుంది. కౌంటర్ టెర్రరిజంతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ మరింత చురుకుగా పనిచేయాల్సిన సమయం కావడంతో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తర్వాత పేలుడు జరిగిన ఢిల్లీలో కనీవిని ఎరుగని రీతిలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. దేశ రాజధాని న్యూఢిల్లీలోకి ఎంట్రీ ఇచ్చే అన్ని పాయింట్లలోనూ భద్రతను పెంచారు. వాహనాలను తనిఖీ చేశాకే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు అనుమతినిస్తున్నారు. ఒక్క ఢిల్లీ బోర్డర్లోనే కాక హస్తినలో అనుమానిత ప్రాంతాల్లోనూ భద్రతను పెంచి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పర్యాటక ప్రదేశాలు, మాల్స్, ప్రార్థనా మందిరాలు గస్తీ పెంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలన్నారు. మరొక వైపు ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ దళాలతో ఢిల్లీ పోలీసులు సమావేశాలు చేపట్టారు. ఢిల్లీలోని పేలుడు జరిగిన ప్రాంతానికి ఎన్ఐఏ బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీ పేలుడు దర్యాప్తు మొత్తాన్ని ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సాక్రే నేతృత్వంలో టీంను ఏర్పాటు చేశారు. టీంలో మొత్తం 10 మంది అధికారులు ఉన్నారు. 10 మంది సభ్యుల్లో ఐజీ, 2 డీఐజీలు, 3 ఎస్పీలతో పాటు మిగతా అందరూ డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. మరొకవైపు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ ఐజీ చీఫ్ తో నేడు కీలక భేటీ కానున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానాలో వెలుగు చూసిన జైషే మాడ్యూల్ ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు డైరీలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకోనుంది. పేలుడు ఘటనకు సంబంధించి మరొక ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే పేలుడు తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. పేలుడు తీవ్రతకు విద్యుత్కు అంతరాయం కలిగి ఒక్కసారిగా పవర్ కట్ అయినట్టు తెలుస్తోంది.